ఈ డబ్బు అనేది ఇంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందనుకుందాం. ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలా లేదా మగవాళ్ళు అయితే ప్యాంటు జేబుల్లో పర్సులు పెడుతుంటారు, ఆడవాళ్ళు అయితే పర్సులు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మంది పప్పు డబ్బాల్లో ఉప్పు డబ్బాల్లో పెట్టుకుంటూ ఉంటారు డబ్బుని. రకరకాల ప్లేస్ లో దిండ్ల కింద పెడుతూ ఉంటారు, ఎక్కడ వీలైతే అక్కడ దాయటానికి పెడుతూ ఉంటారు. సో అసలు డబ్బుని ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు ఇల్లు ఎవరి కోసం అండి కట్టారు? మన కోసమే కట్టుకున్నాం. మనం అంటే ఎవరు? ఇంట్లో అది ఎవరు? వాళ్ళ కోసం. ఎవరు వాళ్ళు? మన పిల్లలు, భార్య, నేను, నా భార్య, నా పిల్లలు కోసం ఇల్లు అన్నాం. తల్లిదండ్రులు మీరు సుఖంగా ఉండడానికి ఒక ఎండైనా వర్షమైనా అన్ని విధాలుగా డెకరేట్ చేసి ఏసీ కావాలా ఫ్యాన్ కావాలని పెట్టుకుని రెడీ సిద్ధం చేసుకున్నారు. ఇది నా బెడ్రూమ్, ఇది నా బెడ్రూమ్, ఇది నీ బెడ్రూమ్ అనేసి రెడీ చేసుకున్నారు. ఈ బెడ్రూమ్ లో మేము పడుకుంటాం, ఈ బెడ్రూమ్ లో మీరు పడుకొని ఒక క్రియేటింగ్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నారు కదా. వర్షమే ఓని పస్తున్నా కానీ తలుపులు వేసుకొని ఆనందంగా నిద్రపోతారు. ఆమెను మాత్రం ఎక్కడంటే అక్కడ పడేసి పెడతారు. ఎవరినే? డబ్బునే. పప్పు డబ్బాల్లో పెట్టేది, మిరప డబ్బాల్లో పెట్టేది, వంటగదిలో పెట్టేది ఎక్కడంటే పెట్టకూడదండి. ఎన్నో మంది నాతో అడిగారు, సార్ ఆ సార్ ఇలా చెప్పాడు సార్. ఇతరుల గురించి నేను వాదించను, వాళ్ళ గురించి విమర్శించను. నేను వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళది, నా సబ్జెక్ట్ నాది. నేను వాడాను. ఒకప్పట్లో ఎక్కడంటే అక్కడ పడేసి పెట్టి గౌరవించినప్పుడు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు గౌరవించే విధానాన్ని నేర్చుకున్నాను. నా దగ్గర ఎప్పుడు మహాలక్ష్మి నా గుండెలో ఉంది. ఎప్పుడు డబ్బు ఉందండి నా జోబులో. లేచిన డబ్బు, నడిచిన డబ్బు, కూర్చున్న డబ్బు అండి నాకు. ఎప్పుడు వచ్చిందంటే ఎక్కడంటే అక్కడ పెట్టకండి. ఆడవాళ్ళు అయినా సరే, ఇప్పుడు ఆడవాళ్ళకి అంటే ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఎక్కడంటే పడేయడం, లేకపోతే ఎత్తుకోవడం, ఖర్చు కొంత ఎదుకని దానికి వేయడం, మిగిలిన దాన్ని అటు పెట్టేయడం, దాన్ని మళ్ళీ పట్టించుకోరు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉంది దానికి ఒక 500 దేనికని ఇచ్చి పంపుతారు, ఖర్చు కానీ సేపు అంగటికి సామాన్కి దేనికో, మిగిలిన 500 అటు పెట్టేసి వంట చేసుకోండి వెళ్ళడం. ఇది మర్చిపోయినారు. ఇది ఎట్లా ఉండిపోతుంది అంటే గౌరవించలేదు దాన్ని. అలా చేయకండి. పప్పు డబ్బాల్లో పెట్టడం, వంటగదిలో ఎక్కడంటే అక్కడ పెట్టకండి. దిండ్ల కింద పెట్టుకోవచ్చా? అసలు పెట్టకూడదు. ఎందుకు పెడతారు దిండ్ల కింద? నువ్వు పడుకునే కింద కొంతమంది దిండు కవర్ లో పెట్టుకోవాలి, మీరు అన్నట్టు వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. దాన్ని చాలా ప్రేమించాలి, దాన్ని థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పేది థ్యాంక్స్ చెప్పాలి, గౌరవించాలి. గౌరవం అన్న చోట నీకు ఎగ్జాంపుల్ ఇచ్చేసాను. గౌరవం అన్న చోట ఏదైనా ఉంటారు, మీరు ఉంటారు, ఎవరైనా కూర్చుంటారు ఆడ. ఇప్పుడు అకస్మాత్తుగా పోతా ఉండే నీకు ఎవరో ఒక ఫ్రెండ్ కనిపించే, ఏ జ్యోతి ఎప్పుడు చాలా రోజులైంది నీ క్లాస్మేట్ అనుకో, పోతా ఉన్నావు ఒక బజార్లో, ఆమె అయితే అకస్మాత్తుగా ఎదురుపడింది, జ్యోతి చాలా రోజులైంది అప్పుడు ఎప్పుడో చదివేటప్పుడు చూసాను రా, దే మా ఇల్లు రా పదమనేసి చేపట్టుకుని లాక్కొని పోతే గౌరవం బలంగా ఉంది. నువ్వు ఏదో అర్జెంట్ మీద కూడా వెళ్తున్నావు, సరే చాలా రోజులు అయింది కదా కలిసినాము, పలవర్తకు పరిస్తున్నది, సరే మళ్ళీ చూద్దాం ఆ పని వెళ్తావా లేదా? వెళ్తారా లేదా? నేను రానమ్మా, నేను పోవాలా అనేసి పోతావా? ఆడ ప్రేమతో పిలుస్తున్నది. ప్రేమతో నేను చాలా రోజులు అయింది రా జ్యోతి, ఒక్కసారి లంచ్ టైం అయింది, ఒకరా తినేసిపోదురా, రా మా ఇంట్లో పిల్లల్ని కూడా చూద్దాం అని గౌరవంతో పిలిచినప్పుడు వెళ్తావు. అంటే అక్కడ గౌరవం నేను ఏం చేసిన లాక్కొని వెళ్తా ఉంది. ఆ విధంగా లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడంటే అక్కడ పడేసుకండి. ఎవరైనా సరే ఆడవాళ్ళు ఎక్కడంటే అక్కడ డబ్బులు పెట్టకండి, గౌరవంగా పెట్టుకోండి. మీకని ఒక లాకర్ ఉంటుంది, లేక బెరువు ఉంటుంది, లేక ఒక అలమాది ఉంటుంది, ఏదో మీకని ఒకటి పెట్టుకుంటారు కదా. ఈ కాలంలో బెరువు లేని ఇల్లే లేదండి నాకు తెలిసి. ఈ కాలంలో 1000 రూపాయలు పెడితే బెరువు అన్నట్టు ఒక 5000 3000, అప్పుడు 500 1000 2000 అన్నారు, ఇప్పుడు 5000 పెట్టి బెరువు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మానవుడు ఒక లేబర్ కూడా 1000 రూపాయలు లేని కూలీ లేదు, 500 లేని కూలీ లేదు అన్నట్టు ఉన్నది. 5000 అనేది అందరికీ సహజమైపోయింది. ప్రతి ఇంట్లో బీరు ఉంటుందండి. బీరు లేనప్పుడు ఒక కబోర్డ్ అనేది సెట్ చేసి దానికి లాకర్ లాగా పెట్టుంటారు, అక్కడ పెట్టుకోండి, దాంట్లో పెట్టండి, వెతుకోండి, డైలీ ఎత్తుకోండి. ఎలా ప్రేమించాలి ఎన్నో వీడియోలు చెప్పిన, అలా ముద్దు పెట్టుకుని ఖర్చు పెట్టండి, ప్రేమతో పంపించండి. ఆమెనే హ్యాపీకి పోయి వచ్చే మా ఇంటికి అని పిలువు, వచ్చేస్తుంది. నువ్వు పంపించినావంటే హ్యాపీతో రెట్టింపు, నువ్వు చెప్పినావంటే రెట్టింపు. నీ మాటే మంత్రం, నువ్వు మాట మంత్రంలాగా చెప్పి పంపించినావంటే నీ మాటే మంత్రంలో తయారవుతుంది, వస్తుంది. మగవాళ్ళు షర్ట్లో పెట్టుకోవడం అంటే చెత్త పేపర్లు ఉంటాయి, దాంట్లో కూడా డబ్బును కూడా దూర్చేసి ఉంటారు. ఇలా ఇప్పుడు మీరే చూశారు, ఆటో వాడు ఇచ్చిన టక్కనట్టు పెట్టేశాను, అది నన్ను గుర్తు చేసేసింది. నేను ఏదో ఎత్తినప్పుడు అది రే నన్ను మర్చిపోయి పెట్టినవారని కింద పడిందే లేదు, చూసారు లేదా? టక్కన ఎత్తిపోయా, ఓ పొరపాటు చేసి నన్ను బుద్ధి వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె ఉండాల్సిన స్థలానికి వెళ్ళిపోయింది. పెట్టకూడదు అలా. షర్ట్లు ఏడండి చెత్త పేపర్లు ఏదేదో పనికిరాని అంతా పెట్టుకుని ఉంటారు జోబులు, దాంట్లో దూస్తారు. పనికిరాని పేపర్లు కూడా పెట్టుకోకండి. నీకు అవసరం అనేది పెట్టుకో. ఇప్పుడు ఏటీఎం అవసరము, ఒక లైసెన్స్ అవసరము, పెన్ అవసరము, ఇంకా చెత్త పేపర్లు ఏమున్నది దాంట్లో, ఏదైనా ఒక వైట్ పేపర్ ఏదైనా రాయాలనుకున్నప్పుడు ఒక వైట్ పేపర్ పెట్టుకో, అంతవరకే. ఎప్పుడెప్పుడో రాసేసినట్టు కూడా పెట్టుకుంటే దాంట్లో డబ్బు కూడా ఉంటుంది. పెట్టేసి హ్యాపీగా షాపింగ్ లేక తిరిగేసి వస్తారు, సందలు వచ్చి తీసినారు, ఆ డ్యాంగర్ తగిలి ఇచ్చేసినారు, అయిపోయింది. అది ఇంకా 2 రోజులు ఈయన బయట పోడు అనుకో, అది అక్కడే ఉండాల్సిందే. ఎక్కడ ఆ మురికి బట్టలని ఉతికేటప్పుడు భార్య పోయి తీస్తారు దాంట్లో, ఏమంటే దీంట్లో ఏదేదో పేపర్లు ఉన్నాయి, ఒరే డబ్బు కూడా ఉందా? అవే అవునవును డబ్బు పెట్టి, అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి, అంతవరకు మర్చిపోయినాడు. ఆ డబ్బుని తీసుకొని, అంటే గౌరవించలేదు కదా ఆమె. ఏడ వస్తుందండి నీ దగ్గరికి.
ఓకే. డబ్బుని ప్రేమించే విధానం, గౌరవించే విధానములు ఇలా ఎక్కడంటే పెట్టకూడదు. ఆ లాకర్లో పెట్టుకోండి. అక్కడ ఒక సువాసన. ఇంకా చెప్పాలంటే యాలకులు ఉన్నాయి కదండి, నేను ఎక్కడ చెప్పాలి, మీకోసం చెప్పను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక యాలకులు నవలుతూ ఉంటే ఎక్కడో ఉంటే కూడా తిరిగి చూస్తారు స్మెల్ మనల్ని. వస్తుంది. ఎంత ఆనందం అంటే ఆ స్మెల్. పెట్టండి ఆడ, ఓకే. స్మెల్ బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు బేరువులో బట్టలు పెట్టేసి ఉంటారు, అవును. బేరువు తెరిచింది ఒక స్మెల్ వస్తుంది, ఒక పనికిరాని స్మెల్. అంటే చాలా రోజులు వాడకుండా పెట్టుకుని ఉంటే అది ఒక స్మెల్కి మారుతుంది. ఎస్. అటువంటి సందర్భాలు ఇలా పెట్టుకోండి. ఏదో రసకర్పూరం ఏదో పెట్టుకుని ఉంటారు. బట్టలు కూడా స్మెల్గా ఉండాలి. ఒక స్మెల్, ఒక బ్యాడ్ స్మెల్ రాకూడదు. తెరిచిన వెంటనే అబ్బా అనాలి, ఓకే. ఆనందమైన సువాసన రావాలి, కానీ బ్యాడ్ స్మెల్ రాకూడదు. అప్పుడే అక్కడ డబ్బు వచ్చి నిలుస్తుంది. నీకు డబ్బు పెట్టుకోవాలని. సార్ బట్టలు పెట్టుకొని మేము డబ్బు పెట్టుకొని మాకున్న ఉన్నదానే సర్దుకో, అవకాశాన్ని ఏర్పరచుకుంటావు నువ్వే. ఓకే. సర్దుకొని ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే ఇలా పెట్టుకోండి. బీరువులో పెట్టండి, పప్పు డబ్బాల్లో, మిరప డబ్బాల్లో, వంటగదిలో ఏడంటే పడేయకండి. ఏడంటే అక్కడ షోకేజీలు పడేయడం, బల్ల మీద పడేయడం ఇలా పడకండి. సో గౌరవమన్న చోట డబ్బు ఉంటుంది, నువ్వు ఉంటావు. ప్రేమించే విధానంలో అన్ని తేడా. ఓకే.